The person whom you are seeing in the picture is Siddharth. He has come from a middle class background who has completed his intermediate in the recent time and is eagerly waiting to join in engineering. And finally, his day comes. Here comes the second important character of a movie. He also has the same passion of joining in engineering college, due to which he is staying away from his hometown. His name is Arjun. Going down, people, it's your boy Fat Man in the building, ripping it up, yeah. రే కార్తీక్ నీ ర్యాంక్ ఎంత? నాన్నగారు కొనుక్కొచ్చిరా. ఓహో లక్షత్కారువా? ఉంది కూర్చో. హాయ్ నా పేరు అర్జున్. హాయ్ కార్తీక్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గైస్. The classes have started seriously from the first day itself, and they've entered into the professional studies with great zeal. The uniqueness in their thinking, hobbies, and most importantly their goals has made them thick friends within no time. Let's see how will be the rest of their engineering life after having such a perfect start. టైం ఎంతరా? ఇదిగో చూడు. ఎట్లా బాబు వస్తారు కట్లేదు. చూద్దాం. చెయ్యారు ఫేస్ ఎప్పుడు బాగుపడతారో వినండి వినండి. రే టైం అయిందా చెప్పరా? రే సిగించుకురా. చెప్పరా బాబు వాసింగ్ ఆండైనా దబ్బి మనం ఇప్పుడు దబ్బేస్తున్నారా బాబు? కాదు కానీ తప్పు వాచుకుందాం. రే ఇప్పటికే అవ్వలేదు ఇంకా టైము. తీసుకురా. ఓ ఎందుకు రాను సిరాకు? The burning desire towards the goal has made them to study and to listen to the classes with utter concentration. The days have passed soft and calm, and they have come to the end of the semester. In the midst, the exams have come. They took each and every exam as a glorious opportunity in achieving their goal, and hence they gave their 100% effort. అర్జున్ లైబ్రరీకి వెళ్దామా? పదరే వెళ్దాం. కార్తీక్ వస్తా లైబ్రరీకి. ఇప్పుడు చదివేది అంటారు మీరు వెళ్ళంటారా? సరే అయితే మేము వెళ్తాం. Let's not forget, they have become seniors now. అరే వచ్చి గుంజలు తీరా. రెండు వేలు గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు కొట్టరా. సారేంటి సారు తమ్మి నువ్వు ఇట్రారా. అమ్ముడు మన పేరేంటమ్మా? ఫనీ సార్. ఒక మంచి పాట వేసుకోలాగా. అమ్మ లేరు నాన్న లేడు అక్క చెల్లి తమ్మి లేడు ఏ ఇప్పుడు పాట మార్చి నీకు ఎవరన్నా వాళ్ళు పెట్టి పాట పాడరా. అమ్మ ఉంది నాన్న అక్క ఉంది సింగర్గా మంచి భవిష్యత్తురా తమ్ముడు. ఫనీ పిల్ల ఉంది పెళ్లి ఉంది పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు ఆల్ పని. చదువుకోటో నువ్వు అలా కంటిన్యూ అయిపోరా. ఉంది బుట్ట ఉంది తట్ట లేదు. అక్కడ ఎవరు ర్యాంక్ చేస్తున్నట్టున్నారు? మన వాళ్ళని ఉన్నారా? పద చూద్దాం. తోడే ఉంది ఊరు ఉంది నాకు పేరే ఉంది. ర్యాంక్ చేస్తారు ఒకసారి మీరు ఆ పొజిషన్ రే పంపించేద్దారు ఇంకెళ్ళా. వెళ్ళండి రా వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళండి రా. ఎక్కడికి రా? ఇంకెక్కడికి రా? లైబ్రరీకి. రే మీ మాట విని జూనియర్ పంపిస్తావు. ఇప్పుడు మీరు మాతో పాటు సినిమాకి రావాలి. క్లాసెస్ ఉన్నారా? రోజు వినే క్లాసులే కదా. ఇవాళ ఒక్కరోజు వింటే ఏం ప్రాబ్లం లేదు. మీరు మాతో సినిమాకి వస్తారు అంతే. రే గెచ్చలొద్దు రండి. Cool guys could stop juniors from getting ragged, but couldn't stop themselves from getting spoiled. లక్ష్మీ గణపతి మూవీస్ వారి యుగాంతం 2012 మీ అభిమాన థియేటర్ జగదాంబాలో టీవీలో సొల్లేస్తారు. సినిమాపతి వేస్ట్ బాబు అసలు. బయట చూస్తే తెలుగు పడడం రా, లోపలికి వెళ్తే ఇంగ్లీష్ ఏట అర్థం కాలేదు. 50 రూపాయలు టికెట్ వేస్ట్ సినిమాకి. ఆగండి ఎందుకు సినిమాకి ఆర్డర్ తీసుకున్నారు ఈడే నన్ను అంటే ఎగరేస్తాను రే. ఆగండి రా ఇప్పుడే శివగాడు ఫోన్ చేసిరా రేపు బర్త్డే పార్టీ అట్రా. రే అర్జున్ సిద్ధి మీరు తప్పకుండా రావాలరా. మీ ఇద్దరు వస్తారు ఢిల్లీ కుసిరా. పార్టీలు అంటే నాన్నగారు తిడతారా? లేదురా కష్టం రా. అరే రండి రా పర్లేదు. ట్రై చేద్దాం. Somehow they managed at their homes and they started for the party.
Their expressions conveys us clearly their unwillingness to travel by bus. లేట్ అయిపోయినట్టున్నాను రా. బస్ లేట్ అని చెప్పొచ్చులేరా. అరే కార్తీక్, బావా వచ్చా అనమాట. కొత్త బండి. అరే బైక్ అంత లేదు మనకి, బైక్ ఎట్రా శంకర్ గారిదిరా. అలాగా వెళ్ళి పార్టీ స్టార్ట్ అయిపోయిందా? అవునట్టుందిరా. చాలా పెద్ద లెవెల్లో చేస్తున్నట్టుండండి. మరి ఫస్ట్ టైం నువ్వు వచ్చావు కదా, నీకు అలాగే ఉంటది. మరి హ్యాపీ బర్త్డే టు యు. Cheers. చాలా స్ట్రాంగ్ ఉంది రే. ఎవరు కలిపాడరా బాబు? ఇది ఇంకా తాగలేదా? తాగరా రే. నాకు అలవట్లేదు రా. ఏ మరీ చేస్తారు నువ్వు? తాగరా సిద్ధు, కొద్ది తాగరా. స్లోగా తాగరా సిద్ధు. ఫస్ట్ టైం రే నువ్వు కూర్చొని తాగు నువ్వు. అరే బస్ స్టాప్ ఇక్కడే లేరా, మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం. బండి ఎక్కరా, మేము బండి మీద దించుతాం కదరా. బస్ ఎందుకురా, బండి ఉంది కదరా. అరే సిద్ధు నువ్వు బండి తీరా, సరేరా. కొంచెం జాగ్రత్త నడిపే. అరే నాకు కాస్ట్ అంటే భయ్యం, కొంచెం జాగ్రత్త. కామెడీ చేయకరా, నేను చేస్తాను కదా బండి జాగ్రత్త. పదండి రా పదండి అందరం. అరే జాగ్రత్త రే. ఏమ్మా చిన్న లేట్ అయింది. ఎక్స్ట్రా క్లాస్ ఉందమ్మా. నా వల్లే గొడవ అయింది. ఇదంతా నేను బండి తీయడం వల్లే. అనవసరంగా అన్నిటికి అట్రాక్ట్ అవుతున్నాను. నిన్నేమో కాలేజ్ బంక్ చేశాను, ఎప్పుడూ లేనిది అమ్మకి అబద్ధం చెప్పాను. ఏంటిదంతా? అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? నా గోల్ నుంచి నేను డీవియేట్ అవుతున్నాను. ఇలా కాదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ స్టడీస్ వైపు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇదే విషయం అర్జున్కి చెప్పాలి. The immediate day, Sidhu goes to Arjun to tell him that they are going in a wrong path and time has come for them to reform themselves. But it is of no use as Arjun got totally magnetized towards the luxuries. హాయ్ రా సిద్ధు. హాయ్ రా అర్జున్. ఎక్కడికి వెళ్తున్నారు? క్లాస్ టైం అవుతుంది. ఎప్పుడు క్లాస్ అంటే రా, సినిమాకి వెళ్దా? క్లాస్కి రారా, క్లాస్ టైం అవుతుంది. ఏ రారా ఇప్పుడు సినిమా వెళ్ళు. Sidhu has put the same amount of effort as he used to put, which made him eligible for the interview at the end, which is not the case with Arjun. Are you feeling comfortable? Yes sir. Would you like to have some water? No, thank you sir. Okay, young man, tell me about yourself.
I'm Siddhartha. I did my BE in Electronics and Communication Engineering in Raghu Institute of Technology and passed out with an aggregate of 84%. I'm a genuine person who's flexible to do anything. I keep myself cool in tough situations and can say no to the people when required to do so. Why should we employ you? Well, I have some qualities like good entrepreneurial skills, analytical skills, and I have enthusiasm to learn new things which are useful. Your qualifications are excellent, but I'm afraid you may be overqualified for the position we have to offer. I would like to point out that more experience can never be a drawback, and a company on a fast track like this does need multi-skilled people and those who show full commitment towards the organization. What made you to choose our company in midst of many? HSBC is the world's largest banking group and the world's 6th largest company according to the composite measure by the Forbes magazine. It's one of the top 3 Indian companies and the first one to release the quarterly performances. Everything is fine with him. I'm impressed. Good, you're in. Congrats. Thank you, sir. Thank you very much. The destination of Sidhu is so good that he has become an HR manager and is able to earn 12 lakh per annum, leading a happy and a luxurious life. But one day came when he met Arjun accidentally on the road, felt pity of his situation and offered him some meals. So friends, I don't know how many of you have got the real message, but what we would like to convey you through this movie is, if we think ourselves truthfully, most of our stories would match Arjun's. And today we have seen his destination, how pathetic it is. So it's now or never and it's not too late. Let's get back into action and let's prove ourselves worthsome. Think about it, thinking about it once more, cause life is a blessing, no it's not just a show. Round and round, the world is turning around, we need to be singing that prayer, we need to be singing it now. Round and round, the world is turning around, we need to be singing that prayer,